హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చాలా రకమైనటువంటి కోర్సులు చేస్తున్నటువంటి వారి కోసం ఒక అప్డేట్ అనమాట. ఈరోజు ఏంటంటే పీజీ, అదేవిధంగా డిగ్రీ కానీ ఇంకా సర్టిఫికేట్ కోర్సెస్ ఏవైనా ఉన్నాయో అవి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ కావడానికి, ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావడానికి కానీ, సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి కొన్ని రకమైన లాస్ట్ డేట్లు అయితే ఉండడం జరిగింది. అవన్నీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే డిగ్రీలో జాయిన్ కావడానికి కానీ, పీజీలో జాయిన్ కావడానికి లాస్ట్ డేస్ అయితే ఆగస్ట్ 31 వరకే ఉండే, కానీ అది మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ అప్డేట్ని అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి ఈరోజు వీడియో అనమాట. మీకు ఎవరికైనా యూస్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూస్ అంటే వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే పీజీ జాయినింగ్ కానీ, డిగ్రీ జాయినింగ్ కానీ, అంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావడానికి ఇవన్నిటికీ అప్లికేషన్ చేసుకోవడానికి మన ఛానల్లో వీడియోస్ కూడా చాలా చేయడం జరిగింది. ఛానల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అక్కడ దానికి సంబంధించిన ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఏ కోర్సు డేట్ ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారనేది మనకి ఇప్పుడు మీకు చూపిస్తాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూడండి. మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. మనం ఫస్ట్గా డిగ్రీ చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ 31 వరకు ఉండే, అది సెప్టెంబర్ 30 వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేరో డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావడానికి, బీఏ, బీకామ్, బీఎస్సీ ఈ కోర్సులు చేయడానికి ఎవరైతే ఇంకా జాయిన్ కాలేరో వాళ్ళు అప్లికేషన్ చేసుకొని జాయిన్ అవ్వండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ అనమాట. పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఉంది కదా, రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ అనేది మనకు సెప్టెంబర్ 30 వరకు, అది కూడా డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉంది కదండి పీజీ రిజిస్ట్రేషన్ అంటే సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే డిప్లొమా, పీజీకి సంబంధించిన కోర్సులు అయినటువంటి వొకేషనల్ కోర్సెస్ అనమాట. డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ కూడా సెప్టెంబర్ 30 వరకు అయితే మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. పీజీ కోర్స్ లాంటిదే కానీ అందులో సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ వివిధ రకాల కోర్సులు అయితే ఉంటాయి. ఎంఎల్ఐసి, బిఎల్ఐసి అలా రకరకాల కోర్సులు అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకు మెన్షన్ చేశారు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే రిజిస్ట్రేషన్, అదే అడ్మిషన్ ఫర్ పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎల్ఐసి డేట్, అంటే పీజీలో జాయిన్ కావడానికి ఫస్ట్ ఇయర్లో, ఎంఏలో జాయిన్ కావడానికి కానీ, ఎంకామ్లో జాయిన్ కావడానికి, ఎంఎస్సీలో జాయిన్ కావడానికి, ఎంఎల్ఐసి ఇలాంటి కోర్సుల్లో జాయిన్ కావడానికి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న సంబంధించిన ప్రాసెస్ కూడా మన చాలా ఆల్రెడీ ఉంటాయన్నమాట వీడియోస్. మీరు ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా చూడవచ్చు. మనకైతే ఆగస్ట్ 31 ఉండే, ఈ డేట్ కూడా సెప్టెంబర్ 31 వరకు అయితే మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీ బ్యాచ్ అనమాట. ఓల్డ్ బ్యాచెస్ 2016 బ్యాచెస్కి సంబంధించిన బ్యాచెస్ ఏంటంటే మనకు సెప్టెంబర్ 30 వరకు కూడా అది కూడా డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి. అదేవిధంగా సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి కూడా మనకు డేట్ అయితే ఇక్కడ ఎక్స్టెండ్ చేశారు చూడండి. అన్ని డేట్లు మనకు మ్యాక్సిమం పీజీలో కానీ, అదేవిధంగా పీజీలో, డిగ్రీలో, సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సుల్లో, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యూజీకి సంబంధించిన సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ, అదేవిధంగా పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి అన్ని డేట్లు మనకు సెప్టెంబర్ 30 అంటే 30 సెప్టెంబర్ 2024 వరకు మనకు డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో డేట్స్ అన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి ఆ అప్డేట్ని మీకు అందించడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.